దాబుదర్పంగా కనపడటం, గొప్పగా అతిశయంగా కనపడటం, కాస్ట్లీ మెయింటెనెన్స్ చేయటం, అఫిషియాలిటీ, సాధారణ కింది స్థాయి విశ్వాసులకు నువ్వు అందని స్థితిలో కనపడతావు. జాగ్రత్త. ఓకే లేడీస్, ఎందుకంటే మీ పాత్ర చాలా ఉందమ్మా సంఘ నిర్మాణంలో. మొదటిది భర్త ఎదుట, రెండవది సంఘం ఎదుట, మూడవది దేవుని ఎదుట. ఫస్ట్ది భర్త ఎదుట, పిల్లల ఎదుట, రెండవది ఆత్మీయ బిడ్డల ఎదుట, మూడవది దేవుని ఎదుట. దేవుని ఎదుటికి వెళ్ళి దేవునితో, భర్త ఎలాగైతే దేవునితో కనెక్ట్ అయ్యాడో భార్య కూడా కనెక్ట్ కావాలి, దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. భర్త ఏర్పరచుకున్నట్టు భార్య దేవునితో సంబంధం ఏర్పరచుకోలేదా దెయ్యం పట్టిద్ది. మళ్ళీ చెప్తా స్పష్టంగా, దైవజనుడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని కొనసాగుతున్నట్లే దైవజనురాలు కూడా దేవునితో సంబంధం ఏర్పరచుకుంటేనే పని ముందుకెళ్ళిద్ది, గొప్ప ఉద్యమాన్ని వాళ్ళు చూస్తారు, సమాజాన్ని కూడా ఉద్యమంలోకి నడిపించగలుగుతారు. భర్త మాత్రమే కనెక్ట్ అయి భార్య దేవునితో అనుసంధానం కాలేదా ఇక దయ్యంతో అనుసంధానం అయితే. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అని ఉంది. అందుకే చెప్తున్నా, భర్త కంటే కూడా భార్య ఎక్కువగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. భర్త నిరాశపడ్డ భార్య నిరాశపడకూడదు. ఎందుకంటే తెర మీదకి వెళ్ళి కష్టపడుతుంది తను కాబట్టి కొన్నిసార్లు కృంగిపాటు గురవుతాడు. భార్య ఏం కాదు, దేవుడు మనకున్నాడు, నేను ప్రార్థన చేస్తా, నేను దేవునితో పెనుగులాడతాను, దేవుడు మనల్ని వాడుకుంటాడు, ధైర్యంగా ఉండయ్యా. ప్రతి విషయంలో మోషే పాత్ర తీసుకోవాలి. కత్తి చేతబట్టి యుద్ధరంగంలో యుద్ధం చేసే యెహోషువ భర్త అయితే కొండ మీదికి ఎక్కి దేవుని కర్ర చేతబట్టుకొని చేతులు పైకెత్తి జయము కలుగున్నట్లు దేవుణ్ణి కదిలించినటువంటి మోషే స్థానం ఈనాడు భార్యకి ఇవ్వబడింది. తన బిడ్డలకు జీవితంలో జయమైన, తన భర్తకు జీవితంలో జయమైన, ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో ఈ జయాలన్నీ కూడా స్త్రీ మోషే పాత్ర వహించి చేతులెత్తుట ద్వారా సాధించగలదు. వహించాలి. కొంతమంది తల్లుల్ని చూశాను నేను, భర్తలకు అసలు మారు మనసే లేదు, కానీ భార్యలు మారారు. అమ్మ ఎంతమందిని ప్రభావితం చేశారో. వాళ్ళ ఉపదేశం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ ప్రేమ ఎంతమంది జీవితాలు కట్టారో స్త్రీలే. దేవుడు మనకిచ్చిన ఈ సేవా పరిచర్యలో అలా అద్భుతంగా దేవుని చేతిలో దేవుని కొరకు వాడబడిన మంచి పాత్రలు కూడా దేవుడు నాకు ఇచ్చాడండి ఆయన కృపతో. భర్తలు ఇంకా మారు మనసు పొందలా. కొంతమందికి అయితే భర్తలే లేరు. దేవుడే సమస్తం అనుకొని, ప్రభు చిత్తము నెరవేర్చుటయ్యే నా జీవిత లక్ష్యం అనుకొని వందలాది ఆత్మలను ప్రభు చెంతకు నడిపించే పనిలో రాత్రింబగళ్ళు కష్టపడ్డ నీతిమంతురాండ్రైనటువంటి స్త్రీలను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకు దేవునికే స్తోత్రం. కాబట్టి ఒక గురి ఆయన ఎలాగ కలిగి ఉన్నాడో ఆమె కూడా గురి ఏర్పరచుకొని ఆ ఫలం వచ్చేంత వరకు కష్టపడాలి. ఓ బజార్లో నువ్వు ఉన్నావు, ఆ బజార్లో ప్రజలు రక్షింపబడాలి, గురి. ఒక గ్రామంలో నువ్వు ఉన్నావు, ఆ గ్రామంలో ఉద్యోగం తేవాలి, అక్కడ అన్ని జనులు రక్షింపబడాలి, ఒక గురి. ఓ పట్టణంలో నువ్వు ఉన్నావు, ఆ పట్టణంలో ఆత్మలు కదిలించబడాలి, రక్షణలోకి రావాలి, ఒక గురి. భౌతిక జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా గురిని ఏర్పరచుకొనుట అనేది మర్చిపోకూడని అంశం.